నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. సనాతన ధర్మం వివాదం, సీఎం విజయ్ ఉదయనిధికి ఖుష్బు సూటి ప్రశ్న, సూటి కాదు బాణాలు వేసింది, రామబాణాలు వేసి గుచ్చిపడేసింది. ఒకసారి ఏం చేసింది? తమిళనాడు రాజకీయాల్లో సనాతన ధర్మ అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, నటుడు విజయ్ నేతృత్వంలో తమిళగ వెట్రి కలగం ఎమ్మెల్యే విఎస్ ముస్తఫా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ నాయకురాలు నటి ఖుష్బు సుందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం మైనార్టీ బుజ్జగింపు రాజకీయాల కోసమే హిందూ మతాన్ని మెజార్టీ ప్రజల మనోభావాలను కించపరచడం ఫ్యాషన్గా మారిందని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న వ్యవహారమే అది, కాంగ్రెస్ చేసినటువంటి వ్యవహారమే అది. మైనార్టీలను బుజ్జగించడానికి, అటు ముస్లింలను క్రైస్తవులను ఆనందపరచడానికి హిందువుల మీద దాడులు చేసింది, హిందూ మతాన్ని కించపరిచింది. ఇప్పుడు డిఎంకే మన టీవీకే విజయ్ చేస్తున్నటువంటి పని కూడా అదే. ఈ వివాదం శనివారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఖుష్బు డిఎంకే నేతల ద్వంద్వ వైఖరిని సూటిగా ప్రశ్నించింది. పుట్టుకతో నేను ముస్లింలు, ఒకవేళ నేను ఇస్లాం లేదా క్రైస్తవ మతంలోని కొన్ని పద్ధతులు బాగోలేవని వాటిని నిర్మూలించాలని వ్యాఖ్యానిస్తే ఈ నాయకులు అంగీకరిస్తారా? ఖుష్బు గారి పుట్టుకతో ముస్లిం, కన్వర్టెడ్ హిందూ, తన పుట్టుకకు సంబంధించినటువంటి ముస్లిం మతాన్ని క్రైస్తవ మతాన్ని నిషేధించాలంటే వీళ్ళు అంగీకరిస్తారా? ఊరుకుంటారా? కానీ హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం మాత్రం నిరంతరం కొనసాగుతుంది. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఛాయ్ ఎట్లా తాగుతామో హిందూ మతం మీద దాడులు చేసేటువంటి వీళ్ళు అదే పనిగా వానికి ఇక ఇంకో పని లేదు. తెల్లారు లేస్తే హిందూ మతం, హిందూ ఆచారాలను, హిందూ దేవుళ్ళని విమర్శించారు. ఉదయనిధి స్టాలిన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఆయన కుటుంబ పద్ధతులను ఖుష్బు గుర్తు చేశారు. సనాతన ధర్మంపై అంతగా ద్వేషం ఉందన్న ఉదయనిధి ముందుగా తన ఇంట్లోని మహిళలను నియంత్రించాలి. అని నీ ఇంట్లోనే మీ అమ్మ, నీ భార్య, నీ చెల్లెళ్ళు అందరూ కూడా మంచిగా పెద్ద పెద్ద బొట్టు పెట్టుకొని గుడికి పోయేస్తారా? నీకు దేవుడి మీద నమ్మకం లేదని ఎట్లా చెప్పాలిగా? ఏం మాటలు నీకు వాళ్ళకి చెప్పు. హిందూ సాంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టుకోకుండి, ఇంట్లో దేవుడి ఫోటోలు పెట్టుకోకుండి, రామరామ శివాని అస్సలు అనకుండా, కళలో కూడా అనకండి. మొదలు వాళ్ళని నియంత్రించురా, ఆ పని చేయి. ఆ పని చేసిరా. ఇంట గెలువు మొదలు, రచ్చ గెలుచుడు కాదు. వాళ్ళే ఒప్పుకోరు. వాళ్ళ పుట్టుకది హిందూ మత ఆచార సాంప్రదాయాలను పాటించేటువంటి కుటుంబ సభ్యులను నువ్వేమన్నా మార్చగలుగుతావా? నీకు సాధ్యమవుతుందని డైరెక్ట్ అడుగుతుంది ఖుష్బు. అదేవిధంగా అనంతరం ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ గారు, కొత్తగా గెలిచిన ఉత్సాహంలో మీ ఎమ్మెల్యేలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు. వారి నోళ్లకు తాళం వేయండి. తాళం చేలు కావాలంటే మా రిఫ్లెక్షన్ ఛానల్స్ తరపున పెద్ద పెద్ద తాళాలు తెస్తాం. ఖుష్బు గారు, వాళ్ళ మూతులకు వేయండి, వాళ్ళ మూతులకు తాళాలు వేద్దాం. మనం హిందూ సనాతన ధర్మం, హిందూ మతం అట వర్గాల మధ్య విభేదాలను సృష్టించేది. అరే ఏందిరా, ఎవడన్నా ఏమైనా జరిగిందా? మేము విద్వేషాలు, మీరు రెచ్చగొడుతున్నారా? మీరు ఉండే దగ్గర ఉండక మీరు రెచ్చగొడుతున్నారే తప్ప మా హిందువులు ఎన్నడూ కూడా మేము భక్తిగా కొబ్బరికాయలు పట్టుకొని, బొట్టు పెట్టుకొని, దేవుని గుళ్ళకి పోయి ప్రదక్షిణాలు చేసి, కొబ్బరికాయ కొట్టి, దండం పెట్టి, గంట కొట్టి, లేకుంటే అర్చనలు చేయించి, హారతులు చేయించి మేము సాపుగా ఇంటికి వస్తామే తప్ప మీరు అనవసరంగా మైనార్టీల యొక్క వాళ్ళని ఖుషి చేసుకోవడానికి, అటు ముస్లింలు ఇటు క్రైస్తవులను ఆనందపరచడానికి చేస్తున్నటువంటి విద్వేషపూరితమైన మాటలు తప్ప మా హిందువులు ఎవ్వరికి కూడా అపకారం చేయలేదురా. నాగుపాము కనిపిస్తే దండం పెట్టుకునేటువంటి సాంప్రదాయం, అది విషమనే తెలుసు, విషసర్పమనే తెలుసు. కానీ ఆ నాగుపాముకు పాలు పోసి దండం పెట్టుకునేటువంటి గొప్పనైన సంస్కృతిరా మా సనాతన ధర్మం. మీరు విషనాగులవుతున్నారు. మీరు ఆ నాగం కన్నా, ఆ నాగుడి కన్నా దండం పెడతాం, కానీ మీరు విషసర్పాల కంటే అధ్వానం. మీరు భయంకరమైనటువంటి వాళ్ళు. మీరు నిరంతరం మా హిందూ సనాతన ధర్మం మీద కుళ్ళుకుంటున్నారు. తప్పకుండా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. ప్రేక్షకులారా, ఖుష్బు గారి మాటలను స్వాగతిస్తూ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.